అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఇప్పుడు మీరు కొంతమంది వినే ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంది, మన జాతక చక్రం ఎవరి దగ్గరికైనా చూపించేమో అంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏమి చెప్తారు అంటే నక్షత్ర దోషం ఉంది, నక్షత్ర శాంతి చేయించాలి, లేకపోతే నక్షత్ర బలి చేయించాలి అని కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఇప్పుడు అవి చేయించుకోవాలి అంటే చాలా మంది లక్షల్లో అవుతూ ఉంటది. ఆ పూజలకి వాటికి వీటికి అవుతూ ఉంటాయి కదా. అలా కొంతమంది లక్షల్లో తీసుకుంటారు, కొంతమంది వేలల్లో తీసుకుంటారు. ఇప్పుడు మనం ఈ అంటే కొంతమంది లక్షలు కట్టలేని వాళ్ళు ఉంటారు, వేలు కట్టలేని వాళ్ళు ఆ కష్టాన్ని మనం భరించలేము. ఏది ఎక్కడికైనా వెళ్ళే సక్సెస్ ఉండదు, అది చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకునే రెమెడీ ఏంటంటే, అంటే మీకు వినే ఉంటారు, విష్ణు సహస్రనామం వినే ఉంటారు. అందులోని ఇప్పుడు ఆ శ్లోకాలే మన నక్షత్రం ఏంటి అన్నది తెలుసుకొని, ఇప్పుడు అశ్విని నక్షత్రం నాది అనుకోండి, నాది 1వ పాదం అనుకోండి, ఫస్ట్ శ్లోకం అన్నమాట. ఇప్పుడు నాకు విష్ణు సహస్రంలో ఫస్ట్ శ్లోకం అశ్విని నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళు ఈ ఈ శ్లోకం అనేది 108 సార్లు రోజు చదవాలి. అలాగా ఒకవేళ భరణి నక్షత్రం అనుకోండి, భరణి నక్షత్రం 4వ పాదం అనుకోండి, అప్పుడు 8వ శ్లోకం 108 సార్లు చదవాలి. అలా మీకు అంటే ఈ బుక్ లోని వ్రాసి ఉంటుందండి, ఏ నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకం చదవాలి అనేది. అంటే నక్షత్రం వాళ్ళు అంటే ఏ శ్లోకం చదవాలి అంటే నక్షత్రంలో పాదాలు ఉంటాయి కదా, 1వ పాదం 2వ పాదం, ఆ పాదాలకు తగ్గట్టు కూడా వివరంగా రాసి ఉంటుంది. ఆ శ్లోకం బాగా నేర్చుకొని చదివారు అంటే మాత్రం అలాంటి దోషాలన్నవి ఉండవండి. విష్ణు సహస్రనామం అంటేనే అంటే ఫుల్ గా వస్తే చదువుకోవడంలో తప్పులేదు. ఫుల్ గా మొత్తం విష్ణు సహస్రం వస్తే, లేదు నాకు రాదు అనేసి ఏంటి నా నక్షత్రం బట్టే నేను చదువుతాను అంటే మీరు నేర్చుకోండి, తప్పులు లేకుండా నేర్చుకొని అదే రోజుకి ఒక 108 సార్లు చదవండి. కొద్ది రోజులకి తేడా మీకే తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అన్నిటికీ డబ్బు, ఇప్పుడు మనం ఏమైనా పూజలు చేయించుకోవాలంటే విపరీతంగా డబ్బులు. ఇప్పుడు నారాయణ బలి అంటారు, నారాయణ బలి ఒక్కసారి చేయించుకుంటే అయిపోతుందా అంటే కాదండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేయించుకోవాలంటారు. అది ఆ బలి చేయించుకోవాలి అంటే 25,000 30,000 ఎక్కడ తెస్తాము? అంటే ఏదైనా ఇప్పుడు మన అంటే భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాము అంటే మాత్రం మనం ఆయనే మనకి దారి చూపిస్తారు. అలాగా విష్ణు నక్షత్ర అంటే ఏవైనా నక్షత్ర దోషాలు ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామంలోనే మీకు ఉంటాయండి. ఒకవేళ మీకు మీ నక్షత్రం తెలిసింది, మీకు మీ పాదం అంటే అది ఎన్నో పాదం అని తెలిసింది అనుకోండి, మీకు ఏ శ్లోకం చదవాలి మీకు తెలియదు, ఒకవేళ నాకు కామెంట్ చేశారు అంటే నేను చెప్తాను అనమాట. అక్కడ మీకు కామెంట్ కింద ఇస్తాను. మీరు ఒకవేళ ఆశ్లేష నక్షత్రం ఒకవేళ 2వ పాదం అనుకోండి, ఇప్పుడు విష్ణు శాస్త్రంలో ఎన్నోది చదవాలి అంటే ఏ శ్లోకం చదవాలనేది నేను వివరంగా కామెంట్ లో పెడతాను. మీరు మాత్రం ఏంటంటే ఒకవేళ డబ్బుకి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చెయ్యొచ్చు అన్నమాట. ఇది ఈ రోజు వీడియో. ఎలా ఉంది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.